తాగిన తర్వాత కూడా రోడ్లపై సాగిన మందుబాబుల రైడ్లు ఇకపై సాగకపోవచ్చు. ఇప్పటికే ఉన్న డ్రంక్ అండ్ డ్రైవ్ రూల్స్ ను మరింత కఠినతరం చేయాలని తెలంగాణ పోలీసులు కేంద్రానికి విన్నవించారు. దీనికి గనుక గ్రీన్ సిగ్నల్ వస్తే లిమిట్ గా తాగి అన్లిమిటెడ్ స్పీడ్ తో వాహనాలు నడిపే వారికి చెక్ పడనుంది. ఫ్రెండ్స్ కలిసినప్పుడు లేక బాగా స్ట్రెస్ ఫీల్ అయి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు ఓ పెగ్ వేసి వెళ్దాం అనుకునే వారికి ఇక మీద ఆ అవకాశం ఉండకపోవచ్చు. మేం తాగే ఒక్క బీరుకి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేస్తారా, ఒక్క పెగ్గుకే జైల్లో పెడతారా అన్న డౌట్ మీకు రావచ్చు. కానీ ఒక్క బీర్ తాగితే ఏం కాదులే, ఒక్క పెగ్గుకే ఘోరాలేం జరిగిపోవులే అని తాగి వాహనాలు నడిపే వారికి మందు దిగినంత ఈజీగా ఈ విషయం మింగుడు పడకపోవచ్చు. డ్రంక్ అండ్ డ్రైవ్ల పేరుతో ఇప్పటికే మందుబాబుల ఆట కట్టిస్తున్న తెలంగాణ పోలీసులు ఆ రూల్స్ ని మరింత కఠినతరం చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖకు విన్నవించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఎక్కువగా 18 నుంచి 35 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఉన్న బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ లిమిట్ ని సగానికి సగం తగ్గించాలని కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం 100 ml కు 30 ml గ్రామ్స్ గా బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ ఉంది. దీన్ని 15 గ్రామ్స్ కు తగ్గించాలని కోరుతున్నారు పోలీసులు. అంటే రఫ్ గా లెక్కేసుకుంటే 1/2 లీటర్ బీరు గానీ 30 ml పెగ్ విస్కీ గానీ తాగితే చాలు 100 ml కు 50 గ్రామ్స్ ఆల్కహాల్ కంటెంట్ దాటిపోతుంది. పోలీసులు కోరినట్లు ఈ రూల్ కు గనక కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇప్పటి వరకు సాగిన ఆటలన్నీ ఇక సాగవన్నమాట. తెలంగాణలో మిగతా కేసుల సంగతి ఎలా ఉన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు మాత్రం మంచి గిరాకీనే ఉంది. వీటిలో స్టేట్ అంతా ఓ ఎత్తైతే హైదరాబాద్ సిటీ మరో ఎత్తు. గతేడాది కేసులను ఒకసారి పరిశీలిస్తే 18 నుంచి 20 ఏళ్ల లోపున్న వారు 332 మంది పట్టుబడ్డారు. 7,640 మంది 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపున్న వారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికారు. మరో 20 మంది మైనర్లు కూడా తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు బాగానే కేసులు నమోదయ్యాయి. వీటిలో 18 నుంచి 20 ఏళ్ల లోపున్న వారు 287 మంది దొరికితే 21 నుంచి 30 ఏళ్ల లోపున్న వారు 5,617 మంది పట్టుబడ్డారు. 7 మైనర్లు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికారు. పద్దెనిమిది నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న యువకులు, వ్యక్తులే 51% యాక్సిడెంట్లకు కారణమవుతున్నట్లు తేలింది. సో బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ ను తగ్గిస్తే యాక్సిడెంట్లను కొంతైనా తగ్గించొచ్చని పోలీసులు భావిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవుల్లో పట్టుబడే వాళ్లంతా ఎక్కువ మోతాదులో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కోరినట్లు కేంద్రం బ్లడ్ ఆల్కహాల్ ను సగానికి సగం తగ్గిస్తే ఇప్పటితో పోలిస్తే హైదరాబాద్లో 3 రెట్లు ఎక్కువ మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడే అవకాశాలున్నాయి.